బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష హోదాలో మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఇల్లు ఫామ్ హౌస్కే పరిమితమైన కేసీఆర్ ఈ బడ్జెట్ సమావేశాలకు హాజరు కానున్నారు. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలపై తమ వాదనను బలంగా వినిపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఉదయం 10 గంటలకు గన్ పార్క్లోని అమరవీరుల స్తూపానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నివాళులర్పించనున్నారు. అనంతరం 11 గంటలకు శాసనసభకు హాజరు కానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. ఈ భేటీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చించనున్నారు. జాబ్ క్యాలెండర్, నిరుద్యోగుల సమస్యలు, రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యం, చేనేత కార్మికుల ఆత్మహత్యలపై అసెంబ్లీలో ప్రస్తావించడంపై చర్చించనున్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలు, రైతు రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్, పారిశుద్ధ్యంపై అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.